పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో, మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతియాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని జీవాత్మ, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆహ్వానించుకొనుచున్నాము. తండ్రి అయిన దేవా, మిమ్మల్ని ఘనపరుచుకొనుచున్నాము. రక్షకుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. త్రియేక దేవుడా, మమ్మలను మీ ఉపదేశముతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. ఈ ఆవరణమంతా మీరు ఉండండి. ప్రభువా, మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోనండి. సమస్త విషయములలో మేము మీతో అంటుకట్టబడిన వారముగాను, క్రీస్తునందు వేరు పారిన వారముగాను, మీ అందుండి నడుచుకొని బిడ్డలుగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడలాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు పరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు
శక్తుడైన యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము, శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. జీవాధిపతి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించుట కృప చూపారు. తగిన ప్రార్థనాత్మను మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయము, మీ సన్నిధి మా అందరితో ఉంచండి. ప్రభా, మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి, మా ఆత్మలను తాకండి. మీ దయగలిగిన హస్తమును మాతో ఉంచి అన్ని విషయములో మీరే జయమిచ్చి మీ వాక్యము మాకెంతో అవసరము. మీ కృపను మాకివ్వమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం నుండి. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.
తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి. భయపడక ధైర్యముగా ఉండుడి. ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగం మరి యెషయా భక్తుని ద్వారా ఒక మంచి ప్రవచనాన్ని దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. ఏమిటి ప్రవచనం అంటే, ఇది ధైర్యపరిచే వాక్యముగా, అలాగే ప్రజలను బలపరిచే వాక్యముగా, వారిని దృఢపరిచే వాక్యముగా ఉంటా ఉంది. అందువలన యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు మరి క్షేమకరమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. క్షేమకరమైన మాటలు ఏమనంటున్నాడంటే, 3వ వచనంలో చూస్తే, సడలిన చేతులను బలపరచుడి. తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. బలపరచుడి అని అంటున్నాడు, అలాగే దృఢపరచుడి అని అంటున్నాడు. బలపరచటం, సహజంగా మానవుడు ఎప్పుడు కూడా బలహీనుడు. ఎప్పుడు ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఎక్కువ భాగము శారీరకంగా బలహీనలుగా ఉంటారు. తర్వాత మానసికంగా బలహీనతలు ఉంటాయి. అలాగే ఆర్థిక బలహీనతలు ఉంటాయి. ఎన్నో రకాల బలహీనతలతో మనుషులు ఉంటారు. ఎన్నో రకాల బలహీనతలు. అయితే ఈ బలహీనతల వైపే మనం చూస్తూ ఉంటే మనము బలహీనం అయిపోతాం. అందుకనే మనం ఒక పాట పాడతాం, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము అని పాడతాం. ఏ సమయంలోనండి? బలహీన సమయం. అంటే మనం బలహీనంగా ఉండే సమయాలు చాలా ఉంటాయి. బలహీనంగా ఉండే సమయాలు. ఈ మనిషి చూడటానికి ఎంత లావుగా ఉండొచ్చు, ఎంత బలంగా ఉన్నట్టుగా ఉండొచ్చు, కానీ కృంగిపోయిన సమయాలు ఉంటాయి. అబ్రహాము గారు చాలా ఆస్తిపరుడు. వాస్తవంగా చూస్తే అబ్రహాం గారు చాలా ఆస్తిపరుడు. ఆయనకి ఎంతో ఆస్తి ఉంది. ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడు. కానీ ఆయనకుండే బలహీనతలు ఆయనకి ఉన్నాయి. ఆయనకుండా బలహీనత ఏమిటంటే, ఆస్తి ఎంతో ఉంది కానీ మరి సంతానం లేదు. అందువలన ఆస్తి ఉన్నవాళ్ళు సహజంగా సంతోషంగా ఉంటారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు సంతోషంగా ఉండరు. ఆస్తి ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండరు. వాళ్ళకుండే బలహీనతలు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. ఆస్తి గల్ల వాళ్ళకి నిద్ర పట్టదు. ఏ టైంలో ఏం జరుగుతుందో అనే భయం. ప్రశాంతంగా నిద్రపోయేది ఎవరయ్యానంటే ఆస్తి లేని వాళ్ళే ప్రశాంతంగా నిద్రపోతారు. ఆస్తులు ఉన్న వాళ్ళు టెన్షన్ లైఫ్ గడుపుతూ ఉంటారు. మరి అబ్రహాము గారు కూడా మరి ధనవంతుడు, కానీ ఆయనకున్న బలహీనత ఏమిటంటే
ఒక దినాన దేవునితో ఏమంటున్నాడంటే, ప్రభా నువ్వు అన్నీ నాకు ఇచ్చావు, పశువులు ఇచ్చావు, గొర్రెలను ఇచ్చావు, గాడిదలను ఇచ్చావు, పొలాలు ఇచ్చావు, పంటలు ఇచ్చావు, నాకు కావలసిందంతా నువ్వు ఇచ్చావు. కానీ ఏమిచ్చినా ఏం సుఖమయ్యా, సంతానము లేనివాడిని కదా, నువ్వు నాకు సంతానాన్ని ఇవ్వలేదు కదా అని నిరుత్సాహపడుతున్నాడు. అది ఆయన బలహీనత. మరి ఆ బలహీనత పోవాలి అనంటే ఏ మనుష్యుడు సహాయం చేయలేడు, ఏ మనుష్యుడు ఏమీ చేయలేడు. ఆ బలహీనత ఎలా పోతుంది అనంటే దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. దేవుని సహాయం. అందుకని ప్రభు ఏమన్నాడంటే, అబ్రహాం నేను ఎవరినో తెలుసా నీకు అని అడిగాడు. అబ్రహాము మరి దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. నేను ఎవరినో నీకు తెలుసా అని అన్నప్పుడు చూడండి, ఈ అబ్రహాంకు దేవుడు ఎలా ప్రత్యక్షపరచుకుంటున్నాడో. ఆదికాండము 17వ అధ్యాయం తీయండి. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఏ దేవుడిని అంటున్నాడండి? నేను సర్వశక్తి గల దేవుడను. బలహీనులకు ఎవరు కావాలంటే బలవంతుడు కావాలి. అబ్రహాముకి మరి సంతానము లేనందువలన తాను బలహీనంగా, కృంగిపోయిన వానిగా, వేసారిన వ్యక్తిగా, నిరాశ నిస్పృహలతో ఉన్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు అబ్రాహామును దర్శించి తనకొక సంతానాన్ని ఇచ్చాడో అప్పుడు దేవుని యందు బలపరచబడ్డాడు. దేవుని యందు బలవంతునిగా మారిపోయాడు. అలాగే ప్రియరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనుషులు బలహీనులుగా ఉంటారు, కానీ ఆ బలహీనులకు దేవుడు తోడుగా ఉండి బలపరిచే దేవుడు. అలాగే ఏలియా విషయం కూడా చూస్తే, ఏలియా మరి యెజబెలు రాణి విషయంలో చాలా కృంగిపోయాడు. యెజబెలు రాణి ఏలియాను చంపాలి అని నిర్ణయించుకుంది. అందువలన ప్రాణభీతి ఏర్పడింది ఏలియాలో. ఎప్పుడైనా రాణి కదా, ఆమె ఎప్పుడైనా ఏమైనా నన్ను చేస్తుందేమో అని. అందుకని ఆయన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం మరి పారిపోయాడు. ఒక అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అరణ్యంలో బదరీ చెట్టు క్రిందకు చేరాడు. అక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా ఇక నన్ను, నా ప్రాణం ఇక తట్టుకోలేదు, ఇక నేను బ్రతకడం కష్టం, ఇక నా ప్రాణాన్ని తీసేసుకో, నన్ను చంపేయి, ఇక ఈ భూమి మీద బ్రతకడం నాకు ఇష్టం లేదని మరణాన్ని గూర్చిన ప్రార్థన చేస్తున్నాడు. బలహీనుడైపోయాడు ఏలియా.
అదొక బలహీనత వచ్చేసింది. అబ్రహాము ధనవంతుడే కానీ సంతానం లేదు అనే విషయం మీద బలహీనుడైపోయాడు. ఏలియా గొప్ప ప్రవక్త కానీ యెజబెలు రాణి ఆయన చంపుతుందేమో అనే ప్రాణభయంతో బలహీనుడైపోయాడు. అందుకని ఆయన ప్రాణభయంతో ఉండి ఆ బద్రవృక్షం క్రింద చేరి, అయా నా ప్రాణాన్ని తీసుకో, ఇక నేను బ్రతకడం కష్టమని ప్రార్థన చేస్తుంటే ఏలియా మరి ఆ ప్రార్థన చేసి చేసి పడుకుంటే, నిద్రొచ్చి పడుకుంటే, ఒక దేవదూత వచ్చి ఆయనకు ఆహారం పెట్టి నీళ్ళిచ్చి ఆయన్ని బలపరిచాడు. బహుదూర ప్రయాణము నీ ముందు ఉన్నది అని బలపరిచాడు. చూసారా, బహుదూర ప్రయాణము నువ్వు చేయాల్సి ఉన్నది. అంతే. ఎప్పుడైతే దేవుడు ఆ బలహీనుడిగా ఉన్న ఏలియాకు భోజనం పెట్టి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎంతో బలం వచ్చింది. ఆ బలంతో బహుదూర ప్రయాణం చేశాడు. ఆ తర్వాత రాజులను అభిషేకించాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. బలహీనుడే కానీ దేవుడు ఆయన్ని బలపరిచాడు. ప్రభువుని పిల్లరా, ఇలాగూ మనం బైబిల్ గ్రంథంలో ఈ దైవజనులను భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం బలహీనంగా ఉంటాము, కానీ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కావున పిల్లరా, మనము అనేక సార్లు బలహీనం అవుతాం. శారీరకంగా బలహీనతలోకి వెళ్ళిపోతాం, మానసికమైన బలహీనతలోకి వెళ్ళిపోతాం. మనకు కావలసిన అవసరతలు తీర్చడానికి డబ్బు మన దగ్గర లేకపోతే మనము ఏమి చేయాలో తోచని బలహీనతలోకి వెళ్ళిపోతాం. కనీస అవసరతలు కూడా తీర్చబడకపోతే అదొక బలహీనత. ఇలాగూ మనుషులకు అనేక రకాలైనవి, ధనవంతులకుండే బలహీనతలు వాళ్ళకుంటే, చివరికి డాక్టర్స్కు ఉండే బలహీనతలు వాళ్ళకుంటే, అలాగే ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకుంటాయి. కానీ ఇలాంటి బలహీనతలో ఉన్నవారిని ఒక్క దేవుడు మాత్రమే బలపరచగలడు. దేవుని వాక్యము మాత్రమే మనల్ని బలపరచగలదు. దేవుని వాక్యం మాత్రమే మనకు సహాయం చేయగలడు. అందుకని ఇక్కడ వాక్యం నేను చదువుతున్నాం 3వ వచనంలో, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. చూసారా, బలపరచుడి అంటున్నాడు, అలాగే దృఢపరచుడి అంటున్నాడు. మనం అనేక సమయాల్లో మనుషుల మాటలు విని 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 బలహీనం అయిపోతాం. అలాగే అవిశ్వాసపు మాటలు వింటా ఉంటే మనం బలహీనం అయిపోతాం. ప్రార్థన లేని వారితో, ప్రార్థన చేయని వారితో మనం కలిసిపోతే మనం బలహీనం అయిపోతాం. సాతానుడు యొక్క మాటలు, వాక్యానుసారమైన జీవితంలో నుండి వెనక్కిపోయిన వారి మాటలు వింటే మనం బలహీనం అయిపోతాం. మరి ఇలాంటి సమయంలో ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యము ద్వారా నీకు వస్తుంది. ఎంత బలహీనలైనా సరే దేవుడు బలపరచగలిగిన
సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాముతో అదే అన్నాడు కదా, అబ్రహాం నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడను. ఏలియాను ఆ దేవుని శక్తి బలపరిచింది. పౌలు గారు కూడా ఒకప్పుడు చాలా అనారోగ్య పాలై ఉన్నాడు, బలహీనుడై ఉన్నాడు. ఆ సమయంలో కూడా పౌలు గారిని దేవుడు బలపరిచాడు. చూసారా? కాబట్టి ప్రభునంతులరా, దేవుని యొక్క బలము మనకు ఉన్నదనేది గ్రహించుకోవాలి. ప్రభు మనలను బలపరచగలిగిన దేవుడు. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని వాక్యంలో ఉంది. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అంటే దేవుని నువ్వు తెలుసుకోవాలి, వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, దేవునిలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి. కొన్ని సమయాల్లో మన మనస్సు కృంగిపోయి ఉంటుంది, విచారంగా ఉంటుంది, మరి ఏం చేయాలా అన్నట్లుగా ఆందోళనగా ఉంటుంది. కానీ ఆ టైంలో దేవుని వైపు చూస్తూ ఉంటే ప్రభువు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దావీదు గారికి ఎన్నిసార్లు ఎన్నో విచారాలు, ఎన్నో బాధలు, బలహీనతలు, శోధనలు, అలాగే శత్రువుల భయం, శత్రువులతో యుద్ధాలు చేయటం. అసలు శత్రువులు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన భార్య బిడ్డలనే దోచుకొని వెళ్ళిపోయారు. ఎన్ని శోధనలు. కానీ మనం వాక్యంలో చదివేది ఏమిటంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే దేవుని నువ్వు తలంచుకుంటా ఉంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఈ వాక్యం ఎలా ఉంది ప్రభా నా జీవితంలో నెరవేర్చండి అని అడుగుతూ ఉంటే, ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడతా ఉంటాం. ఆమేన్. చూసారా? అలాగ మనం బలపరచబడతా ఉండాలి. కొన్ని సమయాల్లో ఏమి చేయాలో నీకు అసలు చేతగాని పరిస్థితులు వస్తాయి, అర్థం కాని పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని వైపు చూస్తూ, ప్రభా నీ సన్నిధి నాకు కావాలి, మీ వాక్యము కావాలి, మీ ఆత్మశక్తి సహాయము నాకు కావాలి అని నువ్వు అడుగుతూ ఉంటే ప్రభువు నిన్ను బలపరుస్తాడు, దృఢపరుస్తాడు. అందుకనే మన భక్తిని స్థిరముగా వేసుకోవాలి, స్థిరముగా వేసుకోవాలి. భక్తిని యథార్థంగా కట్టుకోవాలి. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, చూడండి, మనకు ప్రతి ఇంటిలో జెండు బాము సీసా ఉంటుంది. వేసేసా జెండు బాము సీసా ఉంటుంది. ఏం చేస్తావు? రోజు అదేమన్నా కూరలో కలుపుకొని తింటావా? భోజనంలో కలుపు తింటావా? జెండు బాము సీసా అలా ప్రక్కన ఉంటుంది అంతే. నీకు అవసరమైనప్పుడు, ఏదో తలనొప్పిగా ఉన్నప్పుడు, కొంచెం భారకంగా ఉన్నప్పుడు కొంచెం ఆ సీసా తీసుకొని, ఆ జెండు బాము కొంచెం తీసుకొని, నీకు ఎక్కడ బాధగా అనిపిస్తే అక్కడ రాసుకుంటావు. తర్వాత తీసుకెళ్ళి ప్రక్కన పెడతావు. చూసారా? దేవుణ్ణి చాలా సమయాల్లో మనుషులు ఏదో అవసరానికి వాడుకొని ప్రక్కన పెట్టినట్లుగా చేస్తూ ఉంటారు. కాసేపు ఏదో ఆ బాధ వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు ప్రభా 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 సహాయం చేయని అడుగుతూ ఉంటాం. అలా అడగ్గా దేవుడు ఆ బాధను తీసేసాడు అనుకో, మళ్ళీ ఆ జెండు బాము సీసా ప్రక్కన పెట్టినట్టు దేవుని ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తాం.
ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే బలహీనలు అయిపోతారు. సాతానుడు అలాంటి వాళ్ళని శోధిస్తూ ఉంటాడు. సాతానుడు శోధించి నిన్ను బలహీనురాలని చేస్తాడు. మన కుటుంబాలను కూడా బలహీనం చేసేస్తాడు. దేవునికి వ్యతిరేకమైనవి ఏవైనా వస్తువులు ఉంటే వాడు వచ్చేస్తాడు నీ ఇంట్లోకి. ఒకసారి నేను ప్రార్థన లేని ఒక అన్యుడు, విగ్రహారాధన చేసేటటువంటి అన్యుడు, అతన్ని నేను చదువుకునే రోజుల్లో చదువుకోవడానికి తోడుగా ఉంటాడని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నా. ఓ చాప వేసుకొని ఇద్దరం చదువుకుంటున్నాం. అలాగే ఇద్దరం ఆ చాప మీద పడుకుంటున్నాం. కానీ అతనిని ఆసరా చేసుకొని సాతానుడు వచ్చాడు. కాకపోతే నాయన మెళకువగలిగి ప్రార్థన చేసేవాడు కాబట్టి ప్రార్థన చేసి కనిపెట్టి, ఓ దయ్యమా మా ఇంటికి రావటం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు అని అంటే, అప్పుడు దయ్యం అందంట, మా అబ్బాయి మీ ఇంట్లో ఉన్నాడు, మా అబ్బాయి కోసం వచ్చాను అందంట. చూసారా? అంటే దేవునికి ఇష్టం లేని వాటిని మన ఇంట్లోనికి రానిస్తే వాటిని ఆసరా చేసుకొని సాతానుడు నీ ఇంటిని దోచుకుంటాడు, బలహీనం చేసేస్తాడు. బలహీనమైపోతావు. నువ్వు బలహీనం అవుతున్నావు అనే దానికి కారణం ఏంటంటే మనశ్శాంతి ఉండదు, భద్రత ఉండదు, ఎప్పటికప్పుడే జగడాలు ఉంటాయి, ఆ ఇంట్లో నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి. సాతానుడికి ఎక్కడో మనం చోటిస్తున్నాం. అందుకనే పిల్లరా, సాతానుడు పనంతా ఏంటంటే నిన్ను బలహీనం చేస్తూ ఉంటాడు. అన్ని రకాలుగా నువ్వు బలహీనం అయిపోతావు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, నువ్వెంత బలహీనమైనా సరే మరలా నిన్ను బలపరుస్తాడు, మరలా నిన్ను లేవనెత్తుతాడు. పేతురు విషయంలో చూడండి, ఆ పడవ మీద నుండి ప్రభువుని ఏమడిగాడు, సముద్రంలో నీళ్ల మీద నడిచి వస్తా ఉంటే, ప్రభా నీవు ఎట్లా నడుస్తున్నావో నేను కూడా అలాగే నడుస్తాను అని నీళ్ల మీద నడవటానికి ప్రయత్నం చేశాడు. ప్రభువు వద్దల్లా, నడిచిరా అన్నాడు. ఈయన 4 అడుగులు వేశాడో లేదో మునిగిపోతున్నాడు. మునిగిపోయాడు కదా అని వదిలిపెట్టలేదు కదా. అక్కడ పరిస్థితి ఏంటంటే ధైర్యం పోయింది, విశ్వాసం పోయింది, ప్రార్థనా శక్తి పోయింది. అందువల్ల మునిగిపోతున్నాడు. ఆ మునిగిపోతున్న ఆ బలహీన స్థితిలో ఉన్న పేతుర్ని ఆ జుట్టు పట్టుకొని దేవుడు వెంటనే పైకి లేపేశాడు. ఆల్మోస్ట్ ఆ రోజు ప్రభు ఆ జుట్టు పట్టుకోకపోతే ఆ రోజు చనిపోయి ఉండేవాడు పేతురు. నీళ్ళలోకి పోతే అంతే కదా. కానీ అక్కడి నుంచి దేవుడు పైకి లేపాడు. కావున పిల్లరా, నీవు ఎలాంటి పరిస్థితికి వెళ్ళినా దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు అనే విశ్వాసం నీకు రావాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3-4 వచనాలు. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. మరి దేవుని మీద మనం అలాగ ఆధారపడతా ఉన్నామా? దేవుని వాక్యం మీద అలా ఆధారపడుతున్నామా? పరిశుద్ధాత్ముడు పైన మనం అలాగూ ఆధారపడతా ఉన్నామా? అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము
2వ వచనం చదువుదాం. శిష్యుల మనస్సులను దృఢపరచి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. 21 కూడా చదవమ్మా. వారు ఈ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకనుకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచడం అంటే బలపరిచాడు. వీళ్ళు ఎప్పుడు దృఢపరచబడ్డారు, ఎప్పుడు బలపరచబడ్డారంటే దేవుని వాక్యము విన్నారు. ఈ ప్రజలు సువార్త ప్రకటన చేశారు, సువార్తను ప్రకటించారు. దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని ప్రజలు విన్నారు. ఆ ప్రజలు వాక్యం విన్న తర్వాత వాళ్ళ విశ్వాసం బలపడింది. కావున పిల్లరా, ప్రభువు నిన్ను బలపరుస్తాడు. ఎప్పుడు బలపరుస్తాడు? నువ్వు దేవుని సువార్త వినాలి, వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం లేకపోతే ఎలాగా? కొంతమంది ఏమంటారు, బైబిలు చదవబుద్ధి కావట్లేదయ్యా అంటారు. అసలు అది ఎలాంటి మాట కూడా వాళ్ళకి తెలియట్లేదు. బైబిల్ చదువుతున్నావా? చదవట్లేదయ్యా, చదవబుద్ధి కావట్లేదయ్యా, చదువుతుంటే నిద్ర వస్తుందయ్యా అని అంటారు. అంటే ఏంటో తెలుసా? సాతానుడు ఆవరించి నిన్ను బలహీనమైన స్థితిలోకి తీసుకెళ్తున్నాడు. బలహీనం ఇవ్వటానికి కారణాలు ఏంటో తెలుసా? నువ్వు బైబిల్ చదవకపోవటమే నీకు బలహీనత వస్తుంది. అవును పిల్లరా, అలాగే దేవుని వాక్యం వినకపోతేనే నీకు బలహీనతలు వచ్చేస్తాయి. వాక్యములో శక్తి ఉన్నది, దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. దేవుని వాక్యము నీకు అవసరతలు తీరుస్తుంది. కానీ వాక్యాన్ని వినటానికి నువ్వు మనసు పెట్టవు. వాక్యము వినకపోతే బలహీనతలు వస్తాయి. అలాగే ఈ బలహీనతలు, ఈ శోధనలు ఎలా వస్తాయంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఉన్నాయి చూడండి, వాటిని ఎగరగొట్టడం ద్వారా వస్తాయి. ప్రార్థన అవకాశాలు ఉన్నాయా? ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అవకాశాలు. అలాగే మరి మొన్న వారంలో 24 గంటలు ప్రార్థన చేసాము మనం. అది ప్రభువు నీకు ఇచ్చిన అవకాశం. ఏముందలే, వెళ్ళకపోతే ఏమైందిలే, ఆ మనసే సాతానుడు పెట్టే మనసు. అసలు సాతానుడు పెట్టే మనసు. ప్రార్థన అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోకపోవటమే నువ్వు బలహీనత వచ్చిందని అర్థం, బలహీనం అయిపోతున్నావని అర్థం. కావున ఈ ప్రార్థన అవకాశాలని పోగొట్టుకోకూడదు, వాటిని వాడుకోవాలి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థన చేయటం ద్వారా నీకు బలం వస్తుంది, వాక్యం వినటం ద్వారా నీకు బలం వస్తుంది. అలాగే నీకు దేవుడిచ్చిన వాగ్దానాలను గుర్తు చేసుకుంటూ, ఆ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని అడుగుతూ ఉంటావు చూడు, అలా చేయటం ద్వారా నీకు బలం వస్తుంది. అందుకనే ఇక్కడ శిష్యులు మనస్సులు ఏమైపోయినాయి? దృఢపడ్డాయి, అవన్నీ బలపడ్డాయి. ఆ బలపడినప్పుడు ఏమంటున్నాడంటే 22వ వచనం చూడండి, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎక్కడ ఉండాలండి? విశ్వాసమందు నిలకడగా ఉండాలి.
ఆ నిలకడ అనే మాట చాలా అవసరం. పౌలు గారు కూడా కొలస్సీ సంఘంలో ఏమంటాడంటే ప్రార్థన యందు నిలకడగా ఉండండి. అంటే నీ ఇష్టం వస్తే చేయటం, నీ ఇష్టం కాకపోతే మానేయటం, నీకు వెళ్ళాలనిపిస్తే ప్రార్థనకి వెళ్ళటం, లేకపోతే ఎగరగొట్టడం, ఇది కాదు, ఇది కుదరదు. నీకు ఒక పద్ధతి ఉండాలి, నిలకడగా ఉండాలి. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యానుసారముగా మనం జీవించాలి. మరి ప్రార్థన యందు అలాగూ నిలకడగా ఉండాలి. వాక్యము చదివే విషయంలో నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అదే ఇక్కడ చదువుతా ఉన్నాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మరి అలాగూ మనం బలపడుతున్నామా? అందుకనే దేవుని ఎప్పుడు కూడా ప్రభువా నన్ను ఆత్మలో బలపరచండి అని అడుగుతూ ఉండాలి. దేనిలో బలపరచబడాలి? మనం ఆత్మలో బలపరచబడాలి. కొంతమంది బరువు తగ్గుతూ ఉంటారు, కొంతమంది ఏమో బరువు పెరుగుతూ ఉంటారు. కొంతమంది బరువు పెరగరు తగ్గరు, అలాగే ఉంటారు. అది సహజంగా ఈ శరీర బరువు. ఏదన్నా బలహీనత వచ్చి రోగం వస్తే 2-3 కిలోలు బరువు తగ్గిపోతారు, ఎవరైనా అంతే. ఆరోగ్యం వచ్చిన తర్వాత కొంచెం ఆహారం తీసుకుంటే 2-3 కిలోలు బరువు పెరుగుతారు. అది బరువు తగ్గటం పెరగటం. కానీ ప్రభువును మనం అడగాల్సింది ఏంటంటే ఆత్మలో నన్ను పెంచండి అయ్యా, ఆత్మలో నన్ను బలపరచండి, ఆత్మశక్తిని నాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతూ ఉండాలి. ప్రార్థనా బలం ఇది. అన్ని బలముల కంటే శ్రేష్టమైన బలం ఏంటంటే ప్రార్థనా బలం. నువ్వు ప్రార్థన ఎంత చేస్తే అంతగా దేవుని శక్తి నీకు వస్తుంది. నువ్వెంతగా ప్రభువుని స్తుతిస్తూ ఉంటావో ఆ స్తుతుల ద్వారా దేవుని శక్తి నీకు వస్తుంది. ఆ స్తుతుల బలం ప్రార్థన బలం. అలాగే వాక్యము చదివినప్పుడు కూడా వాక్య సంబంధమైన బలం మనలోనికి వస్తుంది. ఆ బలము వలన మనము దృఢపరచబడతాము. మరి అలాగూ మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామా? అలాగూ మమ్మలను బలపరచండి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అలాగూ మనల్ని మనం తగ్గించుకుందామా? ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందామా? ఇంకా చూడండి, ఇశ్రాయేలులను గూర్చి ప్రభు ఏమంటున్నాడు? ఈ ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరచి దృఢపరచు. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొనజేయును. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. ఇక్కడ మోషే యెహోషువను ధైర్యపరుస్తున్నాడు, దృఢపరుస్తూ ఉన్నాడు. కావున ప్రభునంతులరా, మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడెప్పుడు బలహీనలుగా ఉంటున్నామో ఆ బలహీనతలో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని బలవంతునిగా చేశాడు. ఏలియాను దేవుడు జ్ఞాపకం చేసుకొని బలవంతుడిగా మార్చబడ్డాడు. అలాగే కృంగిన సమయాల్లో బలహీనుడిగా ఉన్న పౌలు గారిని
దేవుడు జ్ఞాపకం చేసుకొని పౌలును బలవంతునిగా చేశాడు. ఈ దేవుని యొక్క కృప ద్వారా పౌలు బలవంతుడిగా మారాడు. అలాగే ఇక్కడ మోషే గారు యెహోషువను ధైర్యపరుస్తున్నాడు. ఏమంటున్నాడు 28వ వచనంలో? యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతని దృఢపరచండి. మరి ఇలాంటి బలాన్ని మనం పొందుకుందామా? ఇదంతా కూడా ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే మనకు దొరుకుతుందండి. ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనాపూర్వకంగా ఉంటావే, ప్రార్థనాపూర్వకంగా ప్రభువా నీ బలము నాకు కావాలని అడుగుతావే, అప్పుడు ఆయన బలము నీలోనికి వస్తుంది. నీ శోధనలు తొలగిపోతాయి, నీ సమస్యలు తొలగిపోతాయి. అది ఎలాంటి పరిస్థితి అయినా, నిన్ను బెదిరించేది కావచ్చు, నిన్ను బాధపరిచేది కావచ్చు, నిన్ను కృంగదీసేది కావచ్చు, నువ్వెందుకు పనికిరావని నీకు నిరాశ కలిగించేది కావచ్చు. అది ఏది అయినా సరే దేవుని మీద నువ్వు ఆధారపడుతూ ఉండాలి, వాక్యం మీద నువ్వు ఆధారపడుతూ ఉండాలి. అందుకనే ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా యెహోషువకు చెప్పిస్తున్నాడు. దాదాపుగా యెహోషువ గ్రంథం అంటే ఇక మోషే జీవితం యొక్క ఎండింగ్ స్టేజ్. ఈ ద్వితీయోపదేశకాండంతో మోషే యొక్క జీవిత చరిత్ర ముగుస్తుంది. ఆ ముగింపు టైంలో యెహోషువను దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. మోషేతో ఈ యెహోషువకి ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచు అని మోషే ద్వారా ఈ మాటలో చెప్పిస్తూ ఉన్నాడు. కావున ప్రియులరా, నీ జీవితంలో, మన జీవితాల్లో ప్రభువా నన్ను ధైర్యపరచండి, నన్ను దృఢపరచండి అని నువ్వు అడుగుతావా ప్రభుని? పరిశుద్ధాత్మ దేవుని అలాగూ వేడుకుందామా? ఇంకొక వాక్యం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోదాలో నుండి తీసివేసెను. గమనించండి, ఇక్కడ మనం చూస్తే యెహోషాపాతు అనే రాజును గూర్చి ఇక్కడ రాయబడి ఉంది. ఏ రాజు అండి? యెహోషాపాతు అనే రాజు. ఈ యెహోషాపాతు చేసిన పని ఏంటంటే, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక రూల్ పెట్టుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయము? 6వ వచనంలో చూస్తే, యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు. దేని మార్గంలో నడుచుకోవాలండి? దేవుని మార్గంలో నడుచుకోవాలి. మనకు 2 మార్గాలు ప్రియులరా. ఒకటి దేవుని మార్గంలోనన్నా నడవాలి, లేదా సాతాను మార్గంలోనన్నా నడవాలి. సాతానుడి మార్గంలో నడుస్తూ పోతూ ఉంటే బలహీనతలు వస్తూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి, నీకెప్పుడు సమస్యలు ఉంటానే ఉంటాయి. కానీ దేవుని మార్గంలో నడుస్తూ పోతూ ఉంటే దేవుని కాపుదల ఉంటుంది, జయం ఉంటుంది, ఆయన సంతోషం నీకు ఇస్తాడు. అందువలన మన జీవితాలని ఒక తీర్మానం చేసుకోవాలి. ఏది ఏమైనా నేను దేవుని మార్గంలో నడుస్తాను, దేవుని మార్గంలోనే నేను ప్రయాణం చేస్తాను అని నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. యెహోషాపాతు అలాగే చేశాడు. ఏమని చేశాడు? 6వ వచనంలో, యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై. ఆయన ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు, నా ప్రభువుని నేను ఆయన మార్గములో నడవాలి. మరి ఎలాంటి నిర్ణయాలు వస్తున్నాయా మనకి?
ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు? నేను యెహోవా మార్గములో నడుచుకుంటాను అనే తీర్మానం చేసుకుంటున్నావా? యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమని తీర్మానం చేసుకున్నాడు. అలాంటి నిర్ణయం తీసుకుంటావా? దావీదు ఏమన్నాడు? యెహోవా ప్రసన్నతను చూచే వరకు నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను అని అన్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు దావీదు. అలాంటి నిర్ణయం తీసుకుంటున్నావా? పౌలు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెనుకున్న వాటిని మరచి ముందున్న గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరి ఉందా నీకు అలాంటి నిర్ణయం? ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుచుకోవాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంటావో ప్రభు నిన్ను బలపరుస్తాడు. నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థనలో మనం ఎంత బలపడితే ప్రభు యొక్క బలము మనకు వస్తుంది. కావున యెహోషాపాతు దేవుని మార్గములో నడుచుకోవాలని నిర్ణయించుకొని మరి దేశములో ఆ ఉన్నత స్థలములను దేవతా స్తంభములను తొలగించి దేవుని మార్గంలో నడిచాడు. అలాగే అపొస్తలుడైన పౌలు గారు కూడా వెనుకొన్నవి మరచి ముందున్న గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందువలన ప్రభు సన్నిధిలో బహు గొప్ప అపొస్తలుడిగా మారాడు. కావున మరి అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావా? సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను బలపరుస్తాడు. అబ్రహామును బలపరిచిన దేవుడు, ఏలియాను బలపరిచిన దేవుడు, పౌలు గారు బలహీనతలో ఉన్నప్పుడు పౌలు గారిని బలపరిచిన దేవుడు ఆయన బలము మనకించి మనలను కూడా బలపరుస్తాడు. మరి అలాగూ మనం దేవుని వాక్యానుసారముగా సిద్ధపడదాం. ప్రార్థన చేసే తరుణాలు ప్రభు మనకిచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు మనల్ని ప్రభు బలపరచువాడై ఉన్నాడు. ఆయన మన బలహీనతలను మరి బలపరిచి మన బలహీనతలన్నిటిలో నుండి కాపాడి బలపరిచి ఆయన జయమును మనకిస్తాడు. మరి అలాగూ దేవుని మీద మనం ఆధారపడదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. బలహీనతలో బలమును ప్రసాదించే దేవుడో ప్రభువా, నాయన సడలిన చేతులను బలపరచుడి అని చెప్పారు కదా దేవా. మేము వాక్యంలో చూసిన రీతిగా అబ్రహాము బలహీనుడిగా ఉన్నప్పుడు అబ్రహామును మీరు బలపరిచారు. ఏలియా బలహీనుడిగా ఉన్నప్పుడు ఏలియాను మీరు బలపరిచారు. పౌలు గారు బలహీనుడిగా ఉన్నప్పుడు పౌలును మీరు బలపరిచాడు. దావీదు ఎన్ని శోధనలు, ఎన్ని శత్రు భయాలు, యుద్ధాలు, అనేక సమయాలలో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మరి దావీదును ఎలాగూ మీరు బలపరిచారు ప్రభా. నేటి దినముల్లో మేము కూడా మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి మీ వాక్యానుసారమైన జీవితమును మేము గుర్తిరిగి ప్రభా మీరిచ్చే బలమును పొందుకొని వారముగా చేయండి. మా బలహీనతలలో మీ బలము మాకు కావాలి. మమ్మలను దృఢపరచండి, మీ వాక్యము చేత స్థిరపరచండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకోనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను తొలగించి ఆయన బలమును మనకిచ్చి మనందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్.